నమస్కారం సార్. నమస్తే స్వప్న గారు. నమస్తే సార్. ఇప్పుడు మనం లక్కీ డేట్స్ అని వింటూనే ఉంటాం సార్. అలాంటి లక్కీ డేట్స్ న్యూమరాలజీలో ఏ డేట్స్ అయితే లక్కీ అని చెప్తారు, ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళు నిజంగానే లక్కీ డేట్స్లో పుట్టిన వారు అంతే అదృష్టంగా ఉంటారా? ఖచ్చితంగా. వాళ్ళు కష్టపడకపోయినా కూడా వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుందా రాదా? కొంచెం కష్టపడి అన్నారు. అదే నేను చెప్తాను. చాలా మంది ఇప్పుడు మనకి ఇప్పుడు 6, 15, 24 డేట్లో జన్మించిన వాళ్ళు ఉంటారు. దీని లగ్జరీ నెంబర్ అంటారు. మేము లగ్జరీ అని చెప్పాను కూర్చున్నారు అనుకోండి, కాదు. సో దానికి రిలేటెడ్గా పని ఉంటుంది, అది చేయాల్సిందే. ఎస్, మీరు అడిగిన ప్రశ్న మామూలుగా అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూడా పిల్లల్ని చూస్తూ ఉంటాం, వీళ్ళు చాలా లక్కీ చామా అని వింటూ ఉంటాం. వాళ్ళ లక్ అనేది ఫ్యామిలీకి కూడా అలాగే కలిసి వస్తుందా? అలా ఆ నెంబర్ గురించి చెప్పండి సార్. ఎస్ మేడం, న్యూమరాలజీలో మనం చాలా వీడియోలో దీని గురించి చెప్పాము. ఈ యూనివర్సులో ఉన్న నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు మనకి ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అసలు ఏం పర్ఫార్మెన్స్ చేయవు. వీటన్నిటికి సంబంధించిన నిర్మాణమే యూనివర్స్. సో యూనివర్స్లో మనం ఉన్నాం. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక 3 గ్రహాలు నాకు బాగా సపోర్ట్ చేస్తాయి. నా యొక్క అధిపతి ప్రకారం నేను గ్రహానికి అధిపతి ఉంటుంది, ఆ అధిపతి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు సమాజంలో కూడా చాలా మందికి అందరికి నచ్చాలని ఉండదు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు, కొంతమంది మిత్రులు ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, ఏదో అలా చేయలేపుతారు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు న్యూట్రల్ నెంబర్స్. సో ఇలా ఏదైతే మీకు లక్కీ డేట్స్ అని మనం మీరు బాగా ఇష్టపడే డేట్స్ ఏదైతే ఉంటాయి 5, 14, 23 అంటాం. ఇది బిజినెస్ నెంబర్ అంటాం. సో దీంట్లో జన్మించిన వాళ్ళు పక్కా బిజినెస్ మ్యాన్ రాబాయ్. నేనైతే చాలా మందిని ఉద్యోగం చేస్తే అసలు చేయలేను. నా దగ్గరికి ఎవరైనా క్లయింట్ వచ్చారు, గురుగారిని చిన్న ఉద్యోగం మానేవే బాబు, ముందు మానేసి నీకు వాళ్ళకు ఒక పక్కన వ్యాపారం లాగుతూనే ఉంటుంది. ఆ లాగేది ఏంటో చెప్పు, దాన్ని చేయి. నువ్వు నీ లోపల ఉన్నోడు ఏం చెప్తాడో నీకు దాన్ని బయటకు గుంజు. నాకు ఏదో చిన్న వ్యాపారం చేయాలనిపిస్తుంది, అది పెట్టు నువ్వు ఫస్ట్. అసలు అది పెడితే నువ్వు గ్రోలోకి వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా. యూనివర్సిటీ లాగేస్తుంది పైకి ఆటోమేటిక్గా అని చెప్తాను. అట్లాగే 6, 15, 24 వీళ్ళు కూడా లగ్జరీస్, డబ్బులు బాగా వీళ్ళ దగ్గర ఫ్లో అయ్యే నెంబర్ ఇది. సో వీళ్ళు ఎప్పుడు కూడా మంచి బ్రాండెడ్గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, మంచి డిగ్నిటీగా నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. సో వీళ్ళు కూడా ఇట్లా ఉన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఏం పని చేయకుండా అనుకోండి, మళ్ళీ ప్రాబ్లమే. వీళ్ళకి కొన్ని విధులు ఉంటాయి, వీళ్ళ డెస్టినీ నెంబర్ ఉంటుంది. అది వీళ్ళు చేసినా చేయకపోయినా వీళ్ళతో చేపిస్తుంది కంపల్సరీ. వాడు ఎక్కడో ఆగిపోయినా కూడా మళ్ళా అవన్నీ గల్లా బట్టి గుంజకొచ్చి నిలబెట్టి ఆ పని చేపిస్తుంది, అది వేరే విషయం. సో అది మీరు చెయ్యలేదనుకోండి, మీరు ఎలా లక్కీ అవుతారు? కాదు కదా. సో మీకు లక్కీ నెంబర్ ఓకే, బట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. పని చేయకపోతే ఎలా? కష్టే ఫలి అన్నారు. పని చేయకపోతే ఫలితం లేదు, కష్టం చేస్తేనే ఫలితం వస్తుంది. సో లక్కీ నెంబర్లు ఉంటాయి న్యూమరాలజీలో, కానీ వాటికి సంబంధించిన యాక్టివేషన్ కనుక మీరు చేసుకోకపోతే చాలా ఇబ్బంది. అందుకే న్యూమరాలజీ ఏం చెప్తుంది? 2 విషయాలు చెప్తుంది. నెంబర్ 1, మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్, అది మిమ్మల్ని ధృవీకరిస్తుంది. నెంబర్ 2, దానికి అనుకూలంగా నేమ్ కూడా సెకండ్ ఫేజ్లో ఉంటుంది. నేమ్ కూడా మీరు దానికి అనుకూలమైన పేరు పెట్టుకోలేదనుకోండి, అక్కడ మీకు మిస్ అయిపోద్ది, మళ్ళీ అక్కడ ప్రాబ్లం అయింది. ఎందుకంటే నేమ్ ఈజ్ ఫేమ్. మీ డేట్ ఆఫ్ బర్త్ కన్నా మీ పేరే బాగా బూస్ట్ అవుతా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా పిలుస్తారా? అరే 24 ఇటురా, అరే 15 ఇటురా అని ఎవరైనా పిలవరు కదా, పేరునే పిలుస్తారు. ఆ పేరుని పిలుస్తున్నప్పుడు కూడా కొన్ని పదాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. చూడండి, మీకు కొన్ని నేమ్స్ చూసుకుంటే మనకి వీళ్ళ అసలు పేరు పోతుంది, అసలు పేరు పోయి వేరే పేరు బయటకు వస్తూ ఉంటుంది. ఆ వేరే పేర్లలో చెట్లు, చేమలు, నీళ్లు, తర్వాత గుట్టలు ఇవే. ఇప్పుడు గిరిప్రసాద్ ఉంటాడు, గిరిప్రసాద్ అనేది పేరు. ప్రసాద్ వెళ్ళిపోతుంది, గిరి అంటారు వాడిని. గిరి ఇట్రారా, గిరి ఇటు పోరంట. గిరి అంటే ఏంది? కొండ అంటే రాయి. అంటే వాడు రాయి కింద కన్వర్ట్ అయిపోతాడు, వాడి జీవితం అంతా రాయిలా మారిపోతుంది. రైట్? ఓకే, అంటే పిలిచే పేరుతో ప్రభావం, కాలింగ్ నేమ్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ఫుల్. మనం ఏం పిలుస్తామో అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేమ్ అనేది ఫేమ్ అని అందుకే చెప్తాం న్యూమరాలజీలో. మీ పేరుని, ఒక పేరు మీకు ఉంటుంది, వేరే పేరులో పిలుస్తూ ఉంటారు, అది మీకు చాలా నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది, దాంతో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కొంతమంది పేర్లు చెట్ల కింద కన్వర్ట్ అయిపోతాయి, కొన్ని పేర్లు నీళ్ళ కింద కన్వర్ట్ అయిపోతాయి, కొన్ని నిక్ నేమ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి వీళ్ళని బాగా ప్రభావితం చేస్తాయి. డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఏదైతే మీకు లక్కీ డేట్స్లో మీరు జన్మించారో, ఇప్పుడు 5, 14, 23 జన్మించినా వీళ్ళు సూపర్, చాలా బాగుంటారు. 1, 10, 19, 28లో జన్మించినా కూడా వీళ్ళు సూపర్. వీళ్ళది కింగ్ నెంబర్, మంచి గ్రోత్లో ఉంటారు, టాప్లో ఉంటారు. అలా అని మీరు సంకలు గుద్దుకోవద్దు. మీ పేరు ఎలా ఉందో చూసుకోవాలి. మీ పేరు దానికి లింక్ లేదనుకోండి, పోయింది, మళ్ళీ అక్కడ మళ్ళీ కుదేలు పడిపోవాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డివైన్ నెంబర్స్ ఉంటాయి.
3/12/21/30. ఇది చాలా సూపర్ నెంబర్, మంచి గౌరవాన్ని ఇచ్చే నెంబర్ మీకు. కానీ మీ పేరు గలీజ్గా ఉంటే అవును కదా, గౌరవం పోద్దిగా, పోతుంది. అందుకనే అక్కడ కూడా నేమ్ని బాగా ఆచితూచి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం న్యూమరాలజీలో ఉంది. ఎట్లా మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు ఏ అక్షరంతో పేరు పెట్టుకుంటే మీకు చాలా వైబ్రేటెడ్గా ఉంటారు. మీరు జన్మించిన డేటే కాదు, మీ పేరు కూడా మిమ్మల్ని వైబ్రేట్ చేస్తుంది. ఎలా అది చూసుకోండి ఫస్ట్. ఎప్పుడైనా ఇప్పుడు మాలాంటి వాళ్ళు కలిసినప్పుడు నేనేం చేస్తాను, నేమ్ కరెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరు ఎలా ఉందనేది అప్రస్తుతం. కాకపోతే అసలు వీళ్ళు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళ అక్షరాలు అందులో యాడ్ అయినా లేవా, కాకపోతే అప్పుడు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు నా పేరు ఉంది బాబా ప్రసాద్ విన్. బాబా ప్రసాద్ విన్లో WIN విన్ వచ్చింది. ఎందుకు వచ్చిందని చాలా మంది ఆశ్చర్యం. ఇది ఇంగ్లీష్ వర్డ్, అది ఎట్లా వచ్చిందని. నాకు W నా పేరులో ఉండాలి ఖచ్చితంగా, నేను జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. నేను 8/17/26 డేట్లో జన్మించిన 8th సిరీస్ పీపుల్. నేను నాకు W అనే అక్షరం కంపల్సరీ ఉండాలి నా పేరులో. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం ఆ W ఉంటట్టుగా సెట్ చేసుకున్నాం. దాన్ని ఏడ పెట్టలేసాం, ఎక్కడ పెట్టలేము. సో కాబట్టి అక్కడ విన్ అనే వర్డ్ని క్రియేట్ చేసి పెట్టుకోవడం అనేది. అంటే ఎప్పుడైతే మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్స్కి మీ లక్కీ నేమ్ యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు వైబ్రేషన్ క్రియేట్ అయ్యింది. వైబ్రేషన్ వస్తే సెలబ్రేషన్స్ కదా, పూలు చల్లేవాళ్ళు, దండలు వేసే వాళ్ళు ఉంటారు, మొక్కే వాళ్ళు ఉంటారు, గొప్పగా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరగాలి, డబ్బులు కావాలి, దౌలత్ కావాలి, అష్టైశ్వర్యాలు, ఆనందాలు ఇవన్నీ కావాలంటే ఏం కావాలి, నేమ్ కావాలి. నేమ్. అందుకే మనం నేమ్ కరెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. న్యూమరాలజీ ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది. అది న్యూమరాలజీ అనగానే ఫస్ట్ నీ పేరేంది అంతే, నీ పేరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన ప్రకారం నేమ్ లిటికేషన్ అంతా ఆటోమేటిక్గా లక్కీ నెంబర్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పటి వరకు మీరు లక్కీ నెంబర్లు పుట్టాము, లక్కీ నెంబర్ అనుకుంటే కావు. జన్మించిన వాళ్ళు జన్మించినట్టు. నేమ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మేజర్గా మనం లక్కీ డేట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే 5/14/23, 1/10/1928, 6/15/24 చాలా బాగుంటాయి. ఇక డివైన్గా చెప్పుకోవాలి అని అనుకుంటే మనకి 3/12/21/30 వీళ్ళు చాలా మంచిగా పవిత్రంగా ఉంటారు. మంచిగా అంటే బృహస్పతి నెంబర్ కాబట్టి దేవతల గురు. వీళ్ళ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. ఎవరికి అన్యాయం చేయరు, ప్రశాంతంగా ఉంటారు, సమాజం కోసం బాగా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఫ్యామిలీ కన్నా సమాజం అంటే వీళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుంది. స్వామి వివేకానంద గారు, ఆయన 3వ నెంబరే. ఎప్పుడన్నా కుటుంబాన్ని పట్టించుకున్నాడు ఆయన. పోతే దేశాలు విదేశాలు అలా చికాగో, అమెరికా ఎటో వెళ్ళిపోయాడు, కుటుంబాన్ని వదిలిపోయి. సో అలా ఉంటారు వీళ్ళు, సమాజం కోరే వాళ్ళు. ఈ 1/10/1920 వాళ్ళు హెల్పింగ్ నేచర్ వాళ్ళు. ఎవరు వస్తారా సాయం చేయాలని చూస్తూ ఉంటారు వీళ్ళు. ఎవరిని పైకి లేపాలి, ఎవరిని మన అండతో వీళ్ళని గ్రోత్ చేయాలి, అంటే వీడు ఇంకొకరు 10 మందికి జీవితాన్ని ఇవ్వాలి అని ఆలోచించేవాళ్ళు. లీడర్సే వీళ్ళు. లీడర్స్, దే ఆర్ టాప్లో ఉంటారు వీళ్ళు. సో కాబట్టి ఇవి ఉన్నాయని చెప్పేసి మనం మళ్ళీ అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు దేని మీద కూడా. అన్ని చెకింగ్స్ 5 అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, మీ నేమ్ ఎలా ఉంది, తర్వాత దీని అయిపోగానే అతి ముఖ్యంగా వాడే మొబైల్ నెంబర్ ఇది ఎలా ఉంది మీకు. ఇది మీకు లక్కీ లేకపోయినా ప్రాబ్లమే. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు ధనం మూల విధం జగన్, డబ్బులు పెట్టే ప్లేసే సరిగ్గా లేదనుకోండి ఎంత ఇబ్బంది అయింది. కాబట్టి అది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. దాని తర్వాత వచ్చి మీకు వెహికల్ కూడా చూసుకోవాలి. మీరు ప్రయాణం చేసేది కూడా మీకు సరైన మా పరిస్థితిలో ఉందా లేదా. ఆ తర్వాత ఇక మ్యారేజ్ ఇక్కడే కదా అన్ని జరిగేది, అన్ని అద్భుతాలని జరిగేది ఇక్కడే. దాన్ని కూడా మీరు చూసుకోవాలి. అప్పుడే మీకు న్యూమరాలజీ లక్కీ నెంబర్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ విస్మరించారనుకోండి, ఏదో నెంబర్లో ఉన్నా నేను కింగ్ అనుకుంటే బోల్తా పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి చూసుకోండి. నెంబర్స్ లక్కీ నెంబర్స్ ఉంటాయి మేడం, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వాటిని యాక్టివేట్ చేసుకోవటం, పట్టుకోవటం కూడా తెలవాలి. చాలా మందికి లక్కీ నెంబర్సే తెలవు, వాళ్ళ శత్రు నెంబర్సే తెలవు. వీళ్ళు శత్రుతో అని చేస్తూ ఉంటారు, మొత్తం పోయి శత్రుతో వ్యాపారం చేస్తారు, శత్రుతో పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు, శత్రుతో బిజినెస్ చేస్తారు, అగ్రిమెంట్ కోట్ల రూపాయలు తీసుకుపోయి శత్రువు చేతిలో పెడతారు, లాస్ట్కే ఏడ్చుకుంటూ కూర్చుంటారు. చాలా మంది నా దగ్గర ఉన్నాయి టెస్టిమోనియల్స్, ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నెంబర్స్ని పట్టుకోండి. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ని క్రియేట్ చేసుకోండి. లేని వాళ్ళు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు మళ్ళీ దాన్ని సస్పెక్టెడ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోకూడదు. ఇది అవునా కాదా, అది కదా ఇట్లా పెట్టొద్దు. మళ్ళీ నాకు ఒరిజినల్ చదువుకున్న వాళ్ళండి, మంచి చదువుకున్న వాళ్ళు చెప్తారు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది కాదండి, నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వేరు, ఇది మాత్రం ఆధార్ కార్డులో ఉంది. ఇట్లాంటప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుంది. సో కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ని పట్టుకొని లక్కీ నెంబర్స్ని మంచిగా యాక్టివేట్ చేసుకోండి, అద్భుతంగా దూసుకోవచ్చు. న్యూమరాలజీ మీ ఎదురుగా ఉంటుంది, మేము ఉంటాం. సో ఎనీ సస్పెక్ట్ ఈజ్ దేర్, ప్లీజ్ కాల్ బ్యాక్. నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఫోన్ చేయండి. మంచిగా థ్యాంక్ యూ.
విన్నారు కదండి. సో ఏంటంటే మీకు ఏమైనా నేమ్స్ కానీ లేక మీ నెంబర్స్ కానీ ఏమైనా యాక్టివేషన్ చేయించుకోవాలన్నా లేకపోతే నేమ్స్ కరెక్షన్స్ చేయించుకోవాలన్నా గురుగారితో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో అన్ని వివరంగా మాట్లాడచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా మాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం ఆ వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్.